పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ మురళీకృష్ణ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానంతో పాటు సాయంత్రం మహిళలకు చీరలు, వృద్ధులకు దుప్పట్లు, పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. అంతేకాకుండా 2వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ప్రతిరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అప్పటికే నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు. మీ ఆయన మొత్తం తగిలేస్తున్నారు, మా అబ్బాయిని పాడు చేస్తున్నారు. ఎవరైనా సరే నేను చేసేది మంచి పని అనుకుంటే నా జోలికి రాకండి దయచేసి. మా భార్య పిల్లలకి దయచేసి చెప్పకండి. 2 చేతులు పెట్టుకొని మొక్కుకుంటున్నాను. పక్కన తీసిన మళ్ళీ ఏలో వేయాలి. అందరి పైలు ఒకటే అయిపోతుంది. మళ్ళీ మొబైల్ ఇచ్చారు. మొబైల్ 17 మళ్ళీ వస్తే ఒకటండి ఇదివరకు 1200 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చేవాడిని. తల్లిదండ్రులు క్యాష్ తీసుకుంటున్నారని పిల్లలకి ఏదో రకంగా మేము గుర్తున్నామన్న ఉద్దేశంతో ఈ ప్యాడ్, క్యామెంటరీ బాక్స్, ఈ బుక్స్ సంవత్సరంగా గుర్తుంటుందన్న ఉద్దేశం ఇస్తాం. నెక్స్ట్ వీళ్ళకి డ్రెస్సుల రూపంలో కూడా ఇస్తానని కోరుకుంటున్నాను. అమ్మ కూర్చోండి అమ్మా. మీకు ఆల్రెడీ రాసుకున్న వాళ్ళు ఎవరైనా రాసుకోలేని వాళ్ళు ఉంటే 10వ తారీఖు నేను దగ్గరుండి వీళ్ళ ఆర్థికంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నా వంతు సాయం మా వీఆర్ సేవాదళ కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా వీఆర్ సేవాదళ్ వారు చేసే పలు సేవా కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు నచ్చి గత 5 ఏళ్ళు బట్టి నేను ఈ కార్యక్రమాలన్నీ తూచి తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తున్నాను. ఈసారన్నా సరే పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈరోజు కార్యక్రమాలు మొదలెట్టాను. ఉదయం 10 కత్తేబీది సెంటర్లో 200 మందికి టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగినది. 10 గంటలకే బోలిదొడ్డి హై స్కూల్లో 50 మంది పిల్లలకి పలకలు, ప్యాడ్లు, అన్ని ఫ్రూట్స్ ఇవ్వడం జరిగినది. అలాగే గ్రీన్ సిటీలో వృద్ధుల ఆశ్రమంకి 50 మందికి అన్నదానం చేయడం జరిగినది. అలాగే పెద్ద హాస్పిటల్లో ఒక 60 మందికి ఫ్రూట్స్, బన్ను ఇవ్వడం జరిగినది. అలాగే ఈరోజు పిల్లలకి స్కాలర్షిప్లు, ఒక గ్యామెంటరీ బాక్సు, ఒక ప్యాడ్, 2 బుక్స్లు 1000 రూపాయలు స్కాలర్షిప్ 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి, పెద్దవాళ్ళకి, అందరికీ ఆడవాళ్ళకి చీరలు, కాటన్ చీరలు, దుప్పట్లు పంచడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఒక హర్షవర్ధన్ అని మొన్న నిస్వార్థ ఫౌండేషన్తో ఆ కుర్రోడికి యాక్సిడెంట్ అవుతే నిస్వార్థ ఫౌండేషన్తో నా సహాయంతో 40,000 రూపాయలు ఇప్పించాం. ఆ వ్యక్తికి మా సంస్థ ద్వారాగా మా ఇద్దరు కె మంగగారు, కె పద్మావతి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తి 3 నెలలు బట్టి ఆరోగ్యం బాగోక కాలుకి దెబ్బతగిలి తిరుగుతుంటే ఆయనకి ఒక 25 కేజీల బియ్యం మూట, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. 12వ డివిజన్లో కొద్దిగా పోలీసు డిపార్ట్మెంట్ వారిచే డిఎస్పీ గారి ఆఫీస్కి 5 సీసీ కెమెరాలు, 1 టౌన్కి 5 సీసీ కెమెరాలు, ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఉంటాయో అక్కడ పెట్టవలసిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేసుకున్నాను. వాళ్ళకి ఈ 5 కెమెరాలు, వాళ్ళకి 5 కెమెరాలు అందజేస్తాను. తర్వాత గర్లెస్ స్కూల్లో
పిల్లలు విద్యావంతులు అవడానికి మేము చాలా ఇబ్బందులు పడి మాకు చదువు రాక చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకనే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి పిల్లల్ని 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఒక గ్యామెంట్రీ బాక్స్, ఒక 4 క్లాస్మేట్ నోట్బుక్స్ 200 పేజీలు, ఒక ప్యాడ్, ఒక నైట్ డ్రెస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. వాళ్ళు రేపు 10వ తారీఖులోపు అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. ఇచ్చిన వెంటనే వాళ్ళకి అందజేస్తాను. అలాగే వికలాంగులు భోజనం పెడతామని కోటదిబ్బలో నేను అడిగితే, ఏమండి భోజనం మొన్న పెట్టారు కదా, భోజనానికి ఇబ్బంది లేదు, మీరు ఏం చేస్తారంటే మాకు ఇలాగ పరుపులు ఇప్పించండి, పిల్లలు నేల మీద పడుకోలేకపోతున్నారు, వాళ్ళకి పరుపులో 10 ఇప్పించమంటే 10 పరుపులు తెప్పించాను. రేపు కోటదిబ్బలో వాళ్ళకి అందజేస్తాను. అలాగే నా విఆర్ సేవాదళ కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి బియ్యం మూటలు అందజేస్తున్నాను. ఈరోజు వాళ్ళని పిలిచి ఖచ్చితంగా బియ్యం మూటలు అందజేస్తున్నాం. ఇదంతా ఏ స్వార్థంతో కాదు. నేను కష్టకాలంలో ఉండి రోడ్డు మీద తిరిగి టిఫిన్ అమ్మేటప్పుడు అయిన వాళ్ళందరూ మగ్గం తిప్పుకొని వెళ్ళిపోతే ఆ కసి పట్టుదలతో నా కొడుకు మేము అందరూ కష్టపడి బతికి దాంట్లో వచ్చిన దాంట్లో సగం డబ్బు ప్రజలకి, నా సగం డబ్బులు మా ఇంటికి. ఈ 20 సంవత్సరాల్లో కూడా నేను 100 రూపాయలు తీసుకున్నా నా ఆశయాలు ఓడిపోయినట్టే, నేను ఓడిపోయినట్టే. ఇది జై జనసేన పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. సోషల్ సర్వీస్ మురళి, ఏలూరు 12వ డివిజన్.